హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. చాలామంది ఏంటంటే మన ఇండియాలో కానీ అంటే మొహమాటం పెడతారు కదా. అంటే మొహమాటమైనా లేకపోతే చాలామంది బయట కంట్రీలు పోయేసి అక్కడ ఏదో బాత్రూమ్ కడిగింది అది అది చాలామంది అనుకుంటారు. కానీ సినిమాలో కూడా అండి నవ్వుకుంటూ అంటారు మొత్తం అండి. కానీ ఇక్కడ ఏంటంటే మనం మొహమాటం పడకుండా నిజం చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ క్లీన్గా అది ఏదో ఒకటి ఉండాలి. క్లీన్గా అంటే ఇదే ఫస్ట్ అండి. చూడండి ఎలా ఉందో. ఇది మా ఇల్లు అండి. అంటే నేను ఇక్కడ పని చేసేది ఫస్ట్ ఏంటంటే ఇలాగా సబ్బుతో ఏదో ఒకటి పెడతానండి. కానీ ఇక్కడ ఏంటంటే అబ్బా ఇక్కడ బయట కంట్రీలు పోయేసి లెట్రిన్లు కడిగిందా టాయిలెట్లు కడిగిందా అని చాలామంది నవ్వుకుంటారు. సినిమాలో కూడా ఏంటంటే అదే ఎక్కువగా జోక్స్గా ఉంటాయి. పోయావులే దుబాయ్ పోయాలే అంటే గల్ఫ్ కంట్రీ ప్రతి ఒక్కరు కూడా దుబాయ్ పోయి అక్కడ పోయి బాత్రూమ్ కడిగామంటే దీంట్లో మొహమాటం ఏందండి. దానికి సిగ్గే ఉంది. మనం చేసే పనిలో సిగ్గు పడకూడదండి. ఏదైనా కూడా మనం చేసే పనిలో ఇష్టంగా చేస్తే ఇది కష్టం అండి. మనం చేసే పని ఏదైనా కష్టమే. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాము. ఇలా క్లీన్ చేస్తారండి. అదే కానీ మన ఇండియాలో కానీ ఇలాగ క్లీన్ చేసి కానీ ఉంటే ఏదో ఒక జబ్బైనా రావండి. ఎందుకంటే మా ఇండియాలో ఫస్ట్ ఏంటంటే ఇది క్లీన్గా ఉండవు. మేము డబ్బులు ఇచ్చి కూడా బస్ స్టాండ్లో అక్కడ బయట పోతూ ఉంటాము. ఏదో ఒకటి ఈ మెసేజ్ కొంచెం నలుగురి చేరి కొంచెం క్లీన్గా మనం కూడా కొంచెం క్లీన్గా పెట్టుకుంటే ఏదైనా కూడా మంచిగా ఉంటుందండి. చూడండి ఎలా ఉందో. చాలా నీట్గా ఉంది కదా. ఇలాగా మనం చేసేది కూడా ఇష్టంగా చేస్తామండి. దాంట్లో మనం ఏదైనా కూడా ఎందుకు ఫస్ట్ ఏంటంటే మనం సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం నిజాయితీగా చేస్తున్నాం పని కాబట్టి సిగ్గుపడకుండా ఏదైనా కూడా మనం చేసే పని ఇష్టంగా చేస్తే అది మంచిగా ఉంటుందండి. చూడండి ఎలా ఉంది. నీట్గా ఉంది కదా. ఇంకా పని చేస్తున్నారు అని చూపిస్తాను మీకు. చూసారా ఇది మొత్తం అండి. ఇక్కడ మొత్తం ఇలా చేసేసి మొత్తం అంటే చాలామంది చేసే పనికి సిగ్గుపడతారు. కానీ నేనేంటంటే ప్రతి పనికి కూడా మీకు కూడా తెలియాలంటాను. కానీ మా ఇంట్లో ఏంటంటే ఇది పీస్ అండి. పీస్తో ఇలాగ చేసి ఇలాగ మొత్తం క్లీన్ చేయాలండి. కానీ చాలామందికి తెలియకుండానే చాలామంది అనుకుంటారు భలే గలీజ్గా అనుకుంటారు. కానీ మనం చేసే ప్రతి పని కూడా ఇష్టంగా చేసే ఏదైనా కూడా అంటాం కదా అలాగా. చూడండి ఎలా ఉందో. మళ్ళీ అది బెస్ట్ కూడా చేస్తారండి. బెస్ట్ కూడా క్లీన్ చేస్తాను. కానీ ఇక్కడ మనం ఎంత క్లీన్ చేసినా కూడా అండి నీట్గా ఉంటాయండి. వీళ్ళు బయట కంట్రీలో ఎక్కువగా ఇలా నీట్ పనిగా ఫస్ట్ ఇదే చేసుకుంటారు. పనులు నీట్గా ఉండాలి వీళ్ళకి. చూసారా ఎలా క్లీన్ చేస్తున్నారు. చాలా రోజులు నుండి కానీ ఇది పెట్టాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం చేసే బయట పనిలో ఇది క్లీన్ చేసిన మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారా ఎంత క్లీన్గా వచ్చేసిందో కదా. ఇది తీసేస్తున్నాను కడిగేసాను కాబట్టి. ఎందుకంటే గ్లౌజులు వేసుకుంటానండి అందువల్ల. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. చూడండి ఇది కూడా అండి ఒకటి అంటే క్లీన్ చేయనాటికి మామూలుగా ఇలా మొత్తం క్లీన్ చేయనాటికి సబ్బు వేసి చేసేసాను. అందువల్ల ఇదేంటంటే వాటర్ ఇలా తీసి వాటర్ ఉండకూడదండి వీళ్ళకి. ఇలాగ మొత్తం దానికి సబ్బు ఉంది చూసారా. మొత్తం క్లీన్ చేసేస్తాను. వాటర్ మొత్తం ఇలాగా వాటర్ మొత్తం క్లీన్ చేసేయాలి. నేను ఎందుకు తీస్తున్నానంటే వచ్చేవాళ్ళు చాలా క్లాస్గా వస్తారు. అందువల్ల అంటే ఇక్కడ ప్రతి ఒక్క పని కూడా చేయాలండి. ఊరికైనా మాకు వీళ్ళు ఏం డబ్బులు ఊరికైనా ఇవ్వరు. అందువల్ల మాకు వీళ్ళు కూర్చొని బట్టి ఏది ఇవ్వరండి. నా ఛానల్స్ కానీ మీకు అందరికి ఉపయోగపడతారని నేను ప్రతి ఒక్కటి కూడా నేను కష్టపడేది మీకు వీడియో తీసి పెడుతున్నాను. మీకు కూడా ఉపయోగపడాలనేది. చూడండి ఎలా ఉందో. మొత్తం నా ఛానల్ మొత్తం నా కష్టం ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా కష్టం అనేది నేను చేసే వర్క్ అని ప్రతిదీ కూడా నా ఛానల్ కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నచ్చిందో తిట్టుకుంటారు ఏందో అబ్బా ఇది లెట్రిన్ కడిగేది కూడా టాయిలెట్ కడిగేది కూడా మాకు వీడియో పెట్టేసిందని. ఎందుకంటే మీకు ఉపయోగపడతారని పెట్టానండి. ఒకసారి చూడండి. వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఇక్కడ ఎలా కష్టమో తెలియాలనేది.